టాలీవుడ్ సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో జోష్ మీదున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్తో హిట్ అందుకున్నాడు. కథ రొటీన్ అనిపించినా టెక్నికల్ గాను విజువల్ గాను బెస్ట్ మాస్ కమర్షియల్ సినిమాగా నిలిచింది డాకు మహారాజ్. అదే ఎనర్జీతో ప్రస్తుతం మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ అఖండాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాతో పాటు మరికొందరు దర్శకుల కథలు వినే పనిలో ఉన్నాడు బాలయ్య. దర్శకుడు హరీష్ శంకర్ బాలయ్య కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. 1-2 సార్లు మీటింగ్స్ కూడా జరిగాయి. త్వరలోనే బాలయ్యకు పూర్తి నెరేషన్ ఇవ్వబోతున్నారట. అన్నీ కుదిరితే ఈ సినిమా కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించే అవకాశం ఉంది. అలాగే మరొక స్టార్ దర్శకుడు బాలయ్యతో వీరసింహారెడ్డి వంటి హిట్ సినిమా ఇచ్చిన గోపీచంద్ మలినేని ఆ మధ్య బాలయ్యకు మరో కథ వినిపించాడు. ఈ కథకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దర్శకుడు జాట్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆ హడావుడి ముగిశాక బాలయ్య సినిమా అనౌన్స్మెంట్ ఉండబోతోంది. అలాగే ఓ తమిళ సినిమాలో బాలయ్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇవి కాకుండా మరో 2 దర్శకులు చెప్పిన కథలు విన్న బాలయ్య ఇంకా వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందట. మొత్తంగా బాలయ్య మాత్రం ఓ రేంజ్లో దూసుకుపోతున్నాడనే చెప్పాలి.